హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు క్రేజీ వ్లాగ్స్. ఈరోజు నేను బోన్స్తో చార్వా పెట్టబోతున్నానండి. బిర్యానీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే చార్వా అంటాము, కొంతమంది సూప్స్ అంటారు. మరి మీరేమంటారో చెప్పండి. ముందుగా బోన్స్ని అట్లా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఓన్లీ బోన్సే, మాంసం అయితే లేదు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయినాక సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 2 ఉల్లిపాయలని వేసుకుందామండి. ఉల్లిపాయలు బాగా మగ్గాక ఒక 3 పచ్చిమిర్చి అట్లా మధ్యలో కట్ చేసుకొని వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఒక 2 టమాటాలని ప్యూరీ చేసుకొని వేసుకున్నానండి. మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. అది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయినాక ఇప్పుడు దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసుకొని ఒకసారి ఆయిల్లో కలుపుకుందామండి. ఇప్పుడు దాంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని ఒక్కసారి తిప్పేసుకొని మనమైతే ముందుగా కడిగి శుభ్రంగా చేసి పెట్టుకున్న బోన్స్ని అయితే ఇప్పుడు ఆ మసాలాలోకి వేసేసుకుందామండి. ఇవి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మనం బోన్స్ అన్నీ వేసేసుకున్నాక ఒక్కసారి అయితే కలిపేసుకుందాము. మనం మసాలాలు కూడా ఎక్కువ వేయట్లేదండి, చాలా తక్కువ వేస్తున్నాము. బోన్ సూప్స్ అంటే హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పునైతే వేసేసుకుందామండి. ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకుందాము. ఇది ఒక్క 5 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. మూత పెట్టేసుకొని ఒక్క 5 నిమిషాలు అట్లా ఉంచి తర్వాత ఇప్పుడు దాంట్లో కారం అయితే వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాము. ఇప్పుడు నేను దీంట్లో ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఒకసారి ఈ రెండింటిని బాగా కలుపుకుందాము. ఇవి బాగా కలుపుకొని కారంలో కూడా ఒక్క 2 నిమిషాలు అట్లా ఉంచినాక దీంట్లో అయితే వాటర్ పోసేసుకుందామండి. 2 గ్లాసుల వాటర్ పోసుకుందాము. సూప్ అంటే కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి కాబట్టి కొంచెం ఎక్కువే పోసుకోండి. ఇప్పుడు నేనైతే ప్రెషర్ కుక్కర్లో వండుతున్నానండి. మూత పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. ఇప్పుడు బోన్స్ బాగా నలుగుతాయి అన్నమాట. చూడండి, చార్వా అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు పైన కొత్తిమీర అయితే జల్లేసుకుందామండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.